అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా. వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు. విలువలు లేకుండా ఎన్ని జెండాలు మార్చావో నువ్వు కూడా మాట్లాడడమే. టీడీపీ నుంచే వచ్చావన్న విషయం నీకు క్లారిటీ ఉందిగా. నీకు ఫస్ట్ రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ నుంచి వైసీపీ కండవ కప్పుకున్నావు. ఇష్టారీతిగా సిబిఎన్ గారిని మాట్లాడావు వైసీపీ కండవ కప్పుకొని. జెండా కూలీలమా? గర్వంగా చెప్తాం. వీఆర్ ప్రౌడ్లీ సే అవర్ పార్టీ జనసేన పార్టీ ఈజ్ ఫౌండెడ్ బై పవన్ కళ్యాణ్ గారు, డెవలప్డ్ బై పవన్ కళ్యాణ్ గారు. మీ పార్టీలో నీ పార్టీ జెండా, నీ పార్టీ రిజిస్ట్రేషన్, వైసీపీ పార్టీ ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో ఒకసారి గూగుల్ చేయి. కొలిశెట్టి శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే పార్టీ మీది కాదు, జెండా మీది కాదు, పార్టీ క్యాడర్ మీది కాదు. పవన్ కళ్యాణ్ గారు 180% మంది లీడర్స్ ని, జనసేనలో ఉన్నటువంటి సెకండ్ స్టేజ్ లీడర్లు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా నాయకత్వ లక్షణాలను గుర్తించి బయటికి తీసుకొచ్చి వాళ్ళని ప్రమోట్ చేస్తే నాయకులుగా ఉన్నవాళ్ళే వాళ్ళు. కానీ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎవరు? కాంగ్రెస్ క్యాడర్. ప్రజారాజ్యం నుంచి పక్కకి వెళ్లి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు కొందరైతే, దూరంగా ఉన్న వాళ్ళు కొందరు, వీళ్ళంతా వచ్చి టీడీపీ నుంచి కొంతమంది, వీళ్ళంతా వచ్చి చేరితే వైసీపీ పార్టీ. నువ్వు పార్టీ గురించి అసలు మాట్లాడచ్చా? మేము జెండా గర్వంగా చెప్తాం. ఈ భుజాల మీద జెండా ఎందుకు మోస్తున్నామంటే రాష్ట్రం కోసం మోస్తున్నాం మేము 100% అని గర్వంగా చెప్తాం. మేము ఆ జెండాలు మోయడం మూలంగానే, మేము జనసేన పార్టీ కోసం కూటమి జెండా మోయడం మూలంగానే ఇవాళ అడవి తల్లి బాట ద్వారా మారుమూల తండాల్లోకి, అడవుల్లోకి కూడా రోడ్లు వెళ్తున్నాయి. గిరిజన బిడ్డలకి ఇవాళ ఆధునిక సమాజంతో కనెక్టివిటీ ఏర్పడుతుంది. బుక్కెడు బువ్వకి గుక్కెడు నీళ్లకి ఏడ్చినటువంటి వ్యవస్థ ఈ రోజు ఆశగా మా ఊరికి నీళ్లు వచ్చాయి, మా ఊరికి దారి వచ్చింది, మా ఇంటికి వెలుగు వచ్చిందని చెప్పుకుంటుంది. అంటే అది మేము మోసిన జెండాల వల్ల గర్వంగా చెప్పుకుంటాం. మేము పవన్ కళ్యాణ్ గారి జెండా మోస్తున్నాం, ఇంకా ఆయన బాటలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మోస్తామని గర్వంగా చెప్పుకుంటాం. నువ్వు చెప్పగలవు అలాగా? నీ పార్టీ జెండా నువ్వు మోయడం వల్ల జరిగిన ఉపయోగం ఏంటో తెలుసా? అటవీ భూములన్నీ పెద్దిరెడ్డి లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు దోచుకోవడానికి, రేషన్ బియ్యం అన్ని పేరుని నాని, కొడాలి నాని లాంటి వాళ్ళందరూ పందికొక్కులాగా బొక్కి తినడానికి, టూరిజం పేరుతోటి నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎడారే లేదైతే ఎడారి కంట్రీస్ ఉన్నటువంటి దుబాయ్, అబుదాబి లాంటి కంట్రీస్కి వెళ్ళి టూరిజం మినిస్టర్గా పక్క దేశాల్లో ఉన్నటువంటి టూరిజం ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయడానికి వెళ్ళానని చెప్పేసి ఇసుక డారలో నీలాంటి వాళ్ళు దొల్లడానికి, ఇంకా చాలా మంది, 1-2 కాదు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళంతా ఎక్స్పోర్ట్ మాఫియాకి అడుగులు వేయడానికి, సపోర్ట్ చేయడానికి, ఇలా ఒకళ్ళు కాదు 2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి బినామీలంతా కూడా రాష్ట్రాన్ని దోచుకోవడానికి నువ్వు జెండా మోసావు, నువ్వు కండువా మార్చావు. మేము అలా చెప్పట్లా, మేము క్లియర్ గా చెప్తున్నాం. ఈ రోజుకి కూడా మేము జనసేన జెండా మోస్తున్నాం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ కూటమి జెండాలను మోస్తూనే ఉంటాం. ఎప్పటి వరకు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటి నా నాయకుడు పెట్టుకున్న లక్ష్యం నెరవేరేంత వరకు ఈ జెండాలు మోస్తానే ఉంటాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పదవులు, అధికారాలు ఇవన్నీ మాకు సెకండరీ. మాకు ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర అభివృద్ధి. దీని గురించే మా నాయకుడు పాటు పడుతున్నాడు. దీని గురించి మేము ఆయన జెండాలు మోస్తున్నామని గర్వంగా చెప్పుకుంటాం. నీకు ఆ ధైర్యం ఉందా? వైసీపీ పార్టీ నీ నాయకుడు పెట్టింది కాదు. నువ్వు మార్చిన కండవా, నువ్వు మోసే జెండా నీకు సంబంధం లేని విషయం. నువ్వు చేసినటువంటి పాలనలో అందరూ ప్రజలు దోచుకున్న వాళ్ళు తప్ప మాలాగా ప్రజలకు పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. పల్లె పండుగ పేరుతోటి పంచాయతీరాజ్ వ్యవస్థ వాళ్ళ దేశంలోని #1 పొజిషన్ లో ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉంది. నీ నాయకుడి వల్ల అయిందా? నీ గవర్నమెంట్ టైంలో పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల అయిందా? పంచాయతీరాజ్ మినిస్టర్ వల్ల అయిందా? నీ వల్ల అయిందా? ఈ మాటలన్నీ మనం పాలన పరంగా మాట్లాడుకుంటే చాలా పిన్ టు పిన్ మాట్లాడతాం. కానీ వ్యక్తిగతంగా వెళ్ళామనుకో, మేము చాలా వ్యక్తిగతంగా వెళ్లాల్సి వస్తుంది. మమ్మల్ని ఆపుతున్నారు కాబట్టి ఆగుతున్నాం. ఆ విషయం మీకు అర్థం అవ్వట్లా. మీకు మాకు తేడా ఉండాలి అని మా నాయకుడు ఒక లైన్ గీశాడు. ఆ లైన్ అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం మేము. మరీ మీరు లైన్ క్రాస్ అయి మాట్లాడితే కొన్నిసార్లు మేము మా నాయకుడు మాట కూడా వినకుండానే కొంత బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్ గా వస్తుంది. అంత దూరం తెచ్చుకోవద్దని చెప్పేసి అయితే గౌరవ రోజా గారికి చెప్తున్నాం ఈ విషయం క్లియర్లీ. మేము మోసే జెండా వల్ల ఇవాళ 6,000 మంది పోలీసు నియామకాలు జరిగాయి. మేము మోసిన జెండా వల్లే డిఎస్సి ఉద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ బట్టి టీచర్ల నియామకం జరిగింది. మేము మోసిన జెండా వల్లే ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వస్తున్నాయి. మేము మోసిన జెండా వల్లే గోదావరి జిల్లాలకి అమరజీవి జలధార ప్రాజెక్ట్ వచ్చింది.
మేము మోసిన జెండా వల్లే రాజధానికి వాళ్ళు నిధులు వచ్చాయి, మళ్ళీ పునఃప్రారంభం జరిగింది. మేము మోసిన జెండా వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తవబోతుంది. మేము మోసిన జెండా వల్లే రైల్వే లైన్ కంప్లీట్ అవుతుంది. మేము మోసిన జెండా వల్లే విశాఖకు పెద్ద ఎత్తున గూగుల్ డేటా సెంటర్లు వచ్చాయి. మాకు ప్రజల కోసం జెండా మోయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా జెండాను చూసి మీరు వణికిపోతున్నారు కాబట్టే మా కూటమి ఎజెండా మీకు భవిష్యత్తులో నిద్ర పట్టకుండా చేసేది, అధికారంలోకి రాకుండా చేసేది, మీ జెండాని గొయ్యి తీసి కప్పెట్టిద్ది కాబట్టే మీకు మా జెండా చూస్తే భయం, మేమంటే భయం. వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు. వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను, మీ నాయకుడు పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగమా, మీకు ఉపయోగమా, ఆయనకు ఉపయోగమా? ఆయనకి ప్యాకేజీలు దండుకోవడానికి తప్ప ఆ పొలిటికల్ పార్టీకి దేనికి పనికిరాలి. కార్యకర్తలకు ఉపయోగం లేదానే? ఉపయోగం లేదని మీకెవడు చెప్పాడు? మాకేం పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వచ్చినప్పుడు మీకు పదవులు ఇస్తాను, మీకు ఆస్తులు ఇస్తాను, మీకు పనులు ఇస్తాను అని చెప్పి తీసుకురాల. మాకు క్లియర్గా చెప్పాడు. నా వెంట నడిచి వ్యవస్థ కోసం పోరాడాలనుకున్న వాళ్ళు నాతో రండి, నేను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ నా అడుగుల్లో అడుగులు వేయండి, ఈ వ్యవస్థను మారుద్దాం, సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం, రాజకీయాల మార్పు తీసుకొద్దాం, మనం నిజాయితీగా ఉండి నలుగురు నిజాయితీగా ఉండాలని కోరుకుందాం, పదవులు డబ్బులు ఇవ్వలేను కానీ పేరు ఇస్తాను, ఆత్మ సంతృప్తి ఇస్తానని చెప్పేసి పార్టీ జెండా పట్టిన రోజు చెప్పాడు. అవన్నీ చెప్పే మాతో జెండా పట్టించాడు. ఇవాళకి ఆయన జెండాని ఎజెండాని గర్వంగా ఈ గుండెల మీద, ఈ భుజాల మీద మోయడానికి సిద్ధంగా ఉన్నాం. నీ సలహాలు మాకు అక్కర్లా, మీ బోడి సలహాలు. ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే జబర్దస్త్ టీంని కానీ, టీవీ ఆర్టిస్టులు కానీ, కుటుంబంలో ఉన్న మొత్తం ఆర్టిస్టులు, కుటుంబంలో ఉన్న బంధువులందరినీ ఎందుకు వచ్చి ప్రచారం చేసుకున్నారు? నువ్వే ఒక పవర్ స్టార్ అన్నప్పుడు నీకెందుకు వీళ్ళందరి ప్రచారం? నీ ఫోటో పెడితే ఒట్టేసేయాలి కదా. కుటుంబం వచ్చి ప్రచారం చేసిందా? జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం చేశారా? ఏ వైసీపీకి చేయలేదా? పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పార్టీ అధ్యక్షులుగా ఆయన నియోజకవర్గానికి మిగతా ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఎలా కన్ఫైన్ అయి చేసుకున్నారో అలాగా ఆయన చేయడానికి కుదరదు కాబట్టి మిగతా కంటెస్టెంట్లు ఆయన పార్టీ నుంచి పోటీ చేసినట్టు మిగతా వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఆయన వెళ్లి ప్రచారం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆయన మిగతా నియోజకవర్గాల్లో కూడా కొంతమందికి ప్రచారం చేస్తూ ఉంటే ఆయన నియోజకవర్గంలో నిరంతరం కొనసాగేటువంటి ప్రచారంలో భాగంగా స్వచ్ఛందంగా వచ్చారు జబర్దస్త్ ఆర్టిస్టులు. ఎవరు వాళ్ళని పిలిపించలా. మీ కనుక ఆలీని, పోసాని కృష్ణమురళిని వీళ్ళందరూ తీసుకొచ్చి పెయిడ్ అమౌంట్ పే చేసి పిలిపించుకొని ప్రచారం చేయించారు కదా. అలాగా జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి పిఠాపురం నియోజకవర్గానికి పిలిపించలా. ఆయన కుటుంబ సభ్యులు కూడా అట్లాంటి వ్యక్తికి మనం ఈ టైంలోనే సహాయం చేయాలి, రాజకీయం గతంలో ఎప్పుడు ఆయనకు సపోర్ట్ ఇవ్వలేదు, ఈ టైంలోనే మనం సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ ఆ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అది ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన నియోజకవర్గంలో నిరంతరం సాగేటువంటి ప్రచారంలో భాగంగా వాళ్ళు కూడా అందులో ఆయన గెలుపులో భాగస్వాములు అవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చారు తప్ప ఎవరిని పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారనో వీళ్ళు ప్రచారం చెయ్యంగానే మాత్రమే గెలిచేస్తారనో ఇలాంటి ఉద్దేశాలతోటి అక్కడ నియోజకవర్గంలోకి ఎవరిని తీసుకురాలి. జత కలిసి ప్యాకేజీలు తీసుకొని ఒక పార్ట్ టైం పొలిటీషియన్గా ప్యాకేజ్ స్టార్గా ఉన్న ఆయన వైఎస్ఆర్సీపీని లేకుండా చేస్తాను అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్న కూడా మీటింగ్లో నేను క్లియర్గా చెప్పా, వైఎస్ఆర్సీపీ అనేది లేకుండా చెయ్యాలి అనుకుంటే మీ తాతలు దిగి రావాలి, వాళ్ళు వచ్చినా కూడా అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ఒక ఎమోషన్లో నుంచి పుట్టిన పార్టీ, ఇది ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. వైఎస్ఆర్ సిద్ధాంతాల కోసం, వైఎస్ఆర్ గారిని అభిమానించిన ప్రజల్ని కాపాడటం కోసం జగన్ గారు తను ఇచ్చిన మాట కోసం పెట్టిన పార్టీ ఇది. సో దీన్ని లేకుండా చేయటం అనేది ఎవ్వడి తరం కాదు. తాతలు దిగి రావాలా వైసీపీ పార్టీ అనేది లేకుండా చేయడానికి? ఇదే అసెంబ్లీ గేట్ దొక్కనీయకుండా చేస్తానని చెప్పేసి ఎట్లాంటి నోటుతొత్తర ఛాలెంజ్లు చేస్తేనే గేట్ ఎక్కడ ఉందని దూరం నుంచి చూసేటువంటి అవకాశం కూడా లేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయావు. నీ నాయకుడేమో నా వెంట్రుకలు బేకలేరు అంటే ఉన్నాయన్ని బీకి 11 ఎంటికలు మిగిల్చారు నెత్తిన. అసలు ఆ జగన్ ఓటమికి కారణం నీ నోరు కూడా ఒకటి. ఆ విషయం తెలుసుకుంటే ఫస్ట్ ఆ జగన్ అయినా నీ నోటికి తాళాలేస్తాడు, లేదంటే నీకు ఇంకా భ్రష్టు పట్టిపోద్ది. ఆ పార్టీ కనీసం ఆ 11 సీట్లు కూడా ఇచ్చే సిచ్యువేషన్ ఉండదు డెఫినెట్ గా. అది అర్థం చేసుకుంటే బెటర్ కనీసం నువ్వు. ఎందుకో మిగతా మహిళా లీడర్లను చూస్తే అంత కోపం ఈ స్థాయిలో నాకు రాదు, కానీ జనరల్ గా ఎవరైనా సరే ఎదిగే క్రమంలో చాలా కష్టపడి ఉంటారు అన్నటువంటి సింపతి ఉంటుంది నాకు చాలా వరకు. మిమ్మల్ని చూస్తే రోజా గారు ఎందుకో తెలియదు కానివ్వండి, మీ హావభావాల, మీ భాష, లేదంటే మీరు గతాన్ని మర్చి గురిగింజ మాటలు మాట్లాడుతుంటారు చూసారా, అట్లాంటిది చూడడం వల్ల ఏమో తెలియదు. కానీ రెస్పెక్ట్ ఇద్దామన్నా సరే ఒక్కొక్కసారి రావట్లే, ఎందుకో తెలియదు. కొంచెం మీరు అది ఎందుకనేది మీరన్నా మార్చుకుంటే మేము మాట్లాడి ట్రై చేస్తాం. ఇంకొకసారి మీ పార్టీ గురించి మీరు పట్టించుకోండి, కానీ మా పార్టీ గురించి, మా జెండాల గురించి, మా విషయాల గురించి మీరు మీ సింపతి మాకు అక్కర్లేదు దయచేసి. మీ పార్టీ ఇప్పుడు అదప్పాతాలను తొక్కేశాడు పవన్ కళ్యాణ్ గారు, కనీసం లేచి నిలబడ్డానికని ట్రై చేయండి, గెలవటం సంగతి దేవుడు.
ఇంకోటి ఏదో అన్నారు, మటన్ కొట్టు మస్తాన్ లాగా మక్కిలరకు కొడతానని చెప్పేసి అన్నారా? మరి రప్ప రప్ప నరగడం తప్పేంటి, ఆ మాట తప్పేంటి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించేలాగా చేయలేదు నువ్వు ఈ మాట? అంటే జగన్మోహన్ రెడ్డి తలకాలు తీయడానికి పుట్టాడన్న ఫీలింగ్ అనేది, రప్ప రప్ప నరగడానికి పుట్టాడన్న ఫీలింగ్ అనేది, మటన్ కొట్టు మస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అంత తేలిగ్గా మాట్లాడగలిగిన నువ్వు ఇదే మాట ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అప్లై చేసుకో. అప్పుడేం చేద్దాం? ప్రజల కోసం పుట్టిన పార్టీ అంట, కష్టపడితే పుట్టిన పార్టీ అంట, గాడిది గుడ్డేం కాదు. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందితే సీఎం సీటు కోసం పుట్టిన పార్టీ అయినా ప్రజలు నమ్మేటట్టుగా లేరని చెప్పేసి వివేకానంద రెడ్డి గారిని అకారణంగా గొడ్డల పోటుతో చంపేస్తే ఎక్స్పాండ్ అయినటువంటి పార్టీ, అన్యం పుణ్యం తెలియనటువంటి కోడికత్తి సీను 4 ఏళ్ల పాటు లోపల పెట్టి హింసిస్తా ఉంటే డెవలప్ అయినటువంటి పార్టీ, ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి రిజిస్టర్ చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఏదో సామి చెప్పినట్టు గురిగింజ నలిపెరగదంటే మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోవడం చేత కాదు, కానీ పక్క వాళ్ళ పార్టీ గురించి తెగ మాట్లాడడానికి వచ్చేసింది అమ్మ తగుదనంట.